అంటే ఆ జైల్లోనే ఎందుకు పడుతున్నారంటారు? అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా ఉంది కదా! సో, ఆ జైల్లోనే ఎందుకు వీళ్ళందరిని అందులో ఎస్ అక్కడికే ఇప్పుడు ఒక్క లిక్కర్ స్కామ్ అనో లేకపోతే ఇదేది గ్రూప్ 1 పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇదైతేనేమి వల్లభనేని వచ్చేది అందరినీ అక్కడికి ఎందుకంటే దగ్గరలో కోర్టుకు దగ్గరలోనే ఉంటారు. సో విజయవాడ సబ్ జైల్లో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఎంత ఎంత ఇదైనప్పటికీ కూడా ఒక డీజీ స్థాయి అధికారులు ఉన్నారు, ఐజీ స్థాయి అధికారులు ఉన్నారు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మరి వీళ్ళకి కనీసము దేశానికి సేవ చేసేటువంటి వ్యక్తులు చెడ్డ ఆఫీసర్లే కాదనట్లే, కానీ దాంట్లో మిగిలిన ఇప్పుడు నెల్లూరులో సబ్ జైలు ఉంది, మిగతా జిల్లాల్లో సబ్ జైలు ఉన్నాయి, దాంట్లో ఫెసిలిటీస్ తక్కువ. విజయవాడ సబ్ జైల్లో ఫెసిలిటీస్ ఎక్కువ అయినప్పటికీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు కనీసము టేబుల్ ఇవ్వకోకుండా, దిండి ఇవ్వకోకుండా, వేడి నీళ్ళు ఇవ్వకోకుండా ప్రతి ఒక్కదానికి రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా ఇబ్బంది పెట్టి కక్షపూరితంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? విజయవాడ సబ్ జైలు అనేది సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్ జైళ్ళ కన్నా విజయవాడ సబ్ జైల్లో కొన్ని సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, అందుబాటులో దగ్గరగా ఉంటుంది. సో అందుకని వారి సౌకర్యాల దృష్ట్యా ఇంకా మేలుగా జైల్లో పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన కక్షపూరితంగా అయితే వ్యవహరించలేదు కదా. వారికి దిండి ఇయ్యద్దు, నీళ్ళు ఇయ్యద్దు, పాలు ఇయ్యద్దు, లేకపోతే చాపి ఇయ్యద్దు, ఫ్యాన్ పెట్టద్దు అని ఏం చెప్పలేదు కదా.